మధ్య అన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైపోతున్నాయి. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ గొడవలో పడి అసలు లో రిస్క్ ప్రెగ్నెన్సీసు, నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీసు, వీటి గురించి కేర్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. సో అసలు ప్రెగ్నెన్సీ లో రిస్క్ ఫ్యాక్టర్స్ లేని ప్రెగ్నెన్సీని చక్కగా ఆడుతూ పాడుతూ, ప్రెగ్నెన్సీ అంటే జబ్బు కాదు, అది మన లైఫ్లో న్యాచురల్ పార్ట్ అని మనం అనుకోవడానికి, అలాగ ప్రెగ్నెన్సీ సాఫీగా ఆడుతూ పాడుతూ జరిగిపోవడానికి కొన్ని చిట్కాలు. ఫస్ట్ చిట్కా డయట్ గురించి. డయట్ మనము ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము. జంక్ ఫుడ్లో ఉండే ఎడిటివ్స్, కెమికల్స్ కలుపుతారు జంక్ ఫుడ్ టేస్ట్ ఎక్కువ కావడానికి. అంటే మన చైనీస్ ఫుడ్లో మోనోసోడియం గ్లూటమేట్ అని కలుపుతారు. ఈ మోనోసోడియం గ్లూటమేట్ వల్ల బేబీ బ్రెయిన్ ఎదుగుదలలో కొన్ని తేడాలు వస్తాయి. అలాగే షుగర్ ఎడిటివ్స్ వాడడం మూలాన కూడా బేబీకి మెటబాలిజంలో తేడాలు వస్తాయి, మదర్కి లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేసి ఎంత మటుకు వీలైతే అంత మటుకు న్యాచురల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్ మీట్, ఫ్రెష్గా ఉండే ఫుడ్ ఫ్రెష్గా ఇంట్లో కుక్ చేసుకొని తింటే ఎంతో మంచిది. హోటల్స్లో చేసినవి అవి మనకి సేఫ్టీ ఎంత మటుకు ఫాలో అవుతారు, ఎంత ఫ్రెష్గా ఉంటుంది, అందులో సాల్మొనెల్లా కానీ బ్యాక్టీరియల్ కౌంట్స్ కానీ ఎక్కువైనాయా మనకు తెలీదు. ఆల్సో ఫ్రిడ్జ్లో దాచి మళ్ళీ హీట్ చేసినవి మనకి ఇండియాలో సమ్మర్లో అట్లాంటి ఫుడ్ తినడం కూడా మంచిది కాదు. సో ఓపిక తెచ్చుకొని ఏ పూటకు ఆ పూట కుక్ చేసుకొని ఫ్రెష్గా తినడం ఎంతో మంచిది. ఫ్రూట్స్ ఒక 5 సర్వింగ్స్, వెజిటబుల్స్ ఒక 5 సర్వింగ్స్, మిల్క్ పాలు రోజు, గుడ్లు తినేవాళ్ళు ప్రోటీన్ కంటెంట్ కోసం గుడ్లు కూడా చాలా మంచివి. సెకండ్ది ఎక్సర్సైజ్ అంటే మనము 12 మైల్స్ మ్యారథాన్ రన్ చేయడము, అలాంటిగా 42 మైల్స్ మ్యారథాన్ రన్ చేయడము ఇలాంటివి అవసరం లేదు. డైలీ 30 to 40 మినిట్స్ కార్డియాక్ యాక్టివిటీ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ముందు అలవాటు ఉన్న వాళ్ళు ఇదే యాక్టివిటీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. అలవాటు లేని వాళ్ళు వాకింగ్తో స్టార్ట్ చేసి స్లోగా మెల్లగా 20 నిమిషాలతో స్టార్ట్ చేసి 30 నిమిషాలు 40 నిమిషాలకి మనం ఎక్సర్సైజ్ని పెంచుకోవచ్చు. ఈ స్విమ్మింగ్ కూడా ఎంతో మంచిది. ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దీ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ మోకాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. స్విమ్మింగ్ అయితే ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు కొత్తగా స్విమ్మింగ్ పూల్లో చేసే ఎక్సర్సైజులు కూడా వస్తున్నాయి. సో వాటర్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా చాలా మంచివి, వెరీ గుడ్ ఫర్ ద బేబీ. మనం చేసే యోగా, ప్రాణాయామ, పిలాటెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఎంతో మంచివి. స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడినప్పుడు మూడోది చేయడం ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. మన పెల్విస్, బేబీ బయటికి రావాల్సింది నార్మల్ డెలివరీలో పెల్విస్లో నుంచే బయటికి రావాలి. పెల్విస్లో మనకి గివ్ అండ్ టేక్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ వల్ల బేబీ లోపల తిరగడం అది సరిగ్గా జరిగి బయటికి రావడం సరిగ్గా జరుగుతుంది. సో కీగల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా చక్కగా నేర్చుకుని అవి కూడా ప్రెగ్నెన్సీ అంతటా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూస్గా చేస్తే చాలా బాగుంటుంది. కంప్లీట్గా బెడ్ రెస్ట్ అవసరమా? నో. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే ప్రెగ్నెన్సీ జబ్బు కాదు, దానికి బెడ్ రెస్ట్ అవసరం లేదు. సరైన రెస్ట్, ఇప్పుడు వర్కింగ్ విమెన్కి నిద్ర తక్కువ అవుతుంది. నిద్ర తక్కువైనా బేబీ పెరుగుదలలో కానీ బీపీలో కానీ షుగర్ లెవెల్స్లో కానీ తేడాలు వస్తాయి స్ట్రెస్ మూలంగా. సో ఆఫ్టర్నూన్ ఒక 2 గంటలు నిద్ర కాకపోయినా లైన్ డౌన్ పాస్చర్, నైట్ ఒక 8 గంటలు నిద్ర ఎంతో ముఖ్యం. ఏదన్నా వైటమిన్స్ అవి తీసుకోవాలా? ఖచ్చితంగా మన ఇండియన్ డయట్కి తీసుకుంటేనే మంచిది. ఫోలిక్ యాసిడ్ మొదటి 3 నెలల్లో ఎంతో ముఖ్యమని చెప్తారు. బేబీ మెదడు కానీ వెన్నెముక కానీ వెన్నెముకలోని స్పైనల్ కార్డ్ కానీ ఎక్కువ అబ్నార్మాలిటీస్ లేకుండా డెవలప్ అవుతుంది. సో చిన్న 5 mg ట్యాబ్లెట్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్. అదే కాకుండా మనకి డైట్లో సరిపోనంత ఐరన్, కాల్షియము లేకపోతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇదే కాకుండా అన్నీ ఎక్కువే చేయాలా, ఫుడ్ ఎక్కువ చేయాలా అంటే మనకి ఫుడ్కి ఎక్స్ట్రా కావాల్సింది మోర్ ప్రోటీన్, మోర్ మినరల్స్ అండ్ ఓన్లీ 200 ఎక్స్ట్రా క్యాలరీస్. సో డైట్ ఇద్దరి కోసం తినాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ కోసం తిని ఫ్రూట్స్, వెజిటబుల్స్, సప్లిమెంట్స్ ఎక్కువ చేస్తే మనకి సరిపోతుంది.
అన్నీ ఎక్కువైనా ఏమైనా తక్కువ చేయాలా అంటే నా ఉద్దేశంలో ఒక 2-3 విషయాలు కంప్లీట్గా మానేయాలి. ఈ మానేసిన విషయాలు ఏంటి? ఆల్కహాల్, మద్యపానము, స్మోకింగ్, సిగరెట్లు, డ్రగ్స్, ఇవన్నీ కంప్లీట్గా క్యారింగ్ మదర్స్ మానేయాలి. ఈ మధ్య ఈ కొత్త జనరేషన్లో ఇవన్నీ ఫ్యాషనబుల్గా ఉంటున్నాయి. ఇవన్నీ మానేస్తే మంచిది. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రెగ్యులర్ డాక్టర్స్ విజిట్స్. డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళి రెగ్యులర్గా బీపీ, వెయిట్, బేబీ హార్ట్ బీట్, బ్లడ్ కరెక్ట్గా ఉందా లేదా, షుగర్ లెవెల్స్ ఎలాగున్నాయి, ఇలాంటి రెగ్యులర్ చెకప్స్ చేస్తే చాలా ఈజీ హెల్దీ ప్రెగ్నెన్సీ లీడింగ్ టు వెరీ వెరీ నార్మల్ డెలివరీ ఇది మనకి సాధ్యమవుతుంది.